థ్యాంక్స్ సార్, నేను తీస్తాను సార్. నాది స్టోరేజ్ ఫుల్ అయింది, మేము మళ్ళీ కూడా ఒకటి తీస్తాం. ఇంకోటి ఉన్నట్టు కదా సార్, కట్ల పాము ఉంటే. మధుసూదన్ సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సింహాద్రిపురం. 75 కిలోమీటర్. మీకు ఎన్ని గంటల ఫోన్ వచ్చింది సార్? మాకు 8:50 ఫోన్ వచ్చింది. 8:50కి ఇంకా 7:50 సార్. అక్కడికి నటరాజు 7:50 పోయింది. ఓకే, మీకు ఒకసారికి లేట్ అయింది. సో అయినా కూడా ఇప్పుడు టైం ఎంత అయిందమ్మా? 10:30, 10:20. నిజంగా సార్, బైక్ మీద మీరు పాము ఉందని చెప్తానే చాలా వేగంగా వచ్చి మాకందరికి చాలా హెల్ప్ చేశారు. దాన్ని కూడా మీరు 90 పాస్లో వచ్చారు సార్. నిజంగా ఇది ఇంకో కట్ల పామును మింగిందండి, చిన్న పిల్లను. చూడండి, అది కూడా సార్ చూపిస్తున్నారు. అది మింగింది, దాని నుంచి కక్కుంది. ఇప్పుడు అది మింగింది అనమాట. ఎందుకంటే ఇక్కడ తిరిగేటటువంటి వాకింగ్ చేసే ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో అటు ఫస్ట్ మేము ఫైర్ ఆఫీసర్ బసిరెడ్డి గారిని కాంటాక్ట్ కావడం జరిగింది. వారు నటరాజు సార్కి ఫోన్ చేయడం, నటరాజు సారు మధుసూదన్ రెడ్డికి ఫోన్ చేయడం, ఇలా 1 by 1 ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ పోవడం వల్ల ఈరోజు ఈ పామును మనం పట్టుకొని సేఫ్గా దానిని అడవిలో వదిలిపెట్టడానికి మనకు ఒక అవకాశం లభించింది. సో ఫ్రెండ్స్, ఎవరైనా పామును కడప ఇక్కడే ఉంది, ఎర్రగుంట్ల వాసవి సర్కిల్, ప్రొద్దుటూరులో ఉన్నటువంటి వాసవి సర్కిల్లో అమ్మవారిశాల తోట ఉందండి, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర ఉద్యానవనం. అయితే మా వాళ్ళు మాత్రం పాము చూస్తేనే దాన్ని చంపాలనుకోలేదు. సో చంపకుండా స్నేక్ క్యాచర్ అయినటువంటి వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించడం వల్ల ఒక ప్రాణాన్ని కాపాడినట్టు అయింది. అంటే ఇది విషం లేనటువంటి పాము అయినా కూడా భయం వల్ల మనం మన ప్రాణాలు పోగొట్టుకుంటాం. అయితే దీన్ని అడవిలో వదలడం వల్ల అది సురక్షితంగా ఉంటుంది, మనము సురక్షితంగా ఉంటాం. జై వాసవి, జై జై వాసవి. ఇంకో పాము ఉందంటండి లోపల, పిల్ల ఉంది, ఏదో మింగినట్టుంది సార్. చూడండి, ఇంకో ఫస్ట్ ఒక పాము పిల్ల వచ్చింది, కట్ల పాము. ఇంకోటి వస్తుంది. వారం కింద ట్రై చేసాము కానీ వీలు కాలేదు. నువ్వు దగ్గరికి రానా, ఇటు సైడ్ రా. తోట కదా ఇది, కొండలు కప్పలు బాగుంటాయి. నాకు తెలిసి ఇంకా ఉంటుంది, ఇంకోటి ఏదైనా ఉంటుంది. ఉంది సార్, మద్దలాలు ఉంది సార్. నువ్వు చూసినప్పుడు అది మార్చంటారు, చెత్తలే తిరుగుతా అంటారు. ఇక్కడ తోట వాచ్మెన్ గా పనిచేసేటువంటి సురేష్, అనుష వాళ్ళ అత్త